నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు। ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రి కొండా సురేఖకు ఆలయ అధికారులు పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు। అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి ఎమ్మెల్యేలకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు। తీర్థ ప్రసాదాలు సమర్పించారు। ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యేలు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు। భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి మౌలిక వసతులు సమృద్ధిగా అందుతున్నాయా లేదా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు అధికారులు। ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు। అలాగే ఐనవోలు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్ను మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు బస్సులో ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించారు। ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భోగి పర్వదినాన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు। వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు। దేవాలయాల అభివృద్ధి, బ్రహ్మోత్సవాలు, జాతరల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని స్పష్టం చేశారు। బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు। స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, శ్రేయస్సు, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు। ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ భోగి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అపారమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందన్నారు। ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణకే కాక దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రాచీన శైవ క్షేత్రమని తెలిపారు। ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు। వేసినటువంటి మల్లికార్జున స్వామి ఆలయం ఇది అత్యంత అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతా ఉంది। ఆయన పేరు మీదనే ఈ ఊరికి అయ్యన్నవోలు అంటే ఐనవోలు అనేటువంటి పేరు రావడం జరిగింది। మరి కాకతీయ కాలం తర్వాత కాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది। వరంగల్ కోటలో మనం చూసే ప్రసిద్ధిగాంచిన కీర్తి తోరణం ఏదైతే ఉందో అది మొట్టమొదట ఈ ఐనవోలులోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది। కుండల్లో వండినటువంటి బోనం స్వామివారికి నైవేద్యంగా, అదేవిధంగా శివసత్తుల పూనకాలు కూడా జాతర సమయంలో డప్పు చప్పులు, మొగ్గు కథలు, శివసత్తుల పూనకాలు ఈ ఆలయ పరిసరాల్లో మనం చూస్తూ ఉన్నాము। ఏ విధంగా వస్తూ ఉంటే మారు మ్రోగుతూ ఉన్నాయో మరి అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం। మరి విశేషాలు ఏంటంటే ఇక్కడ సంతానం లేని వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామివారి బండారి చల్లుకుంటే మరి వాళ్ళకు ఆ కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం ఉన్నది। కాబట్టి ఇటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఐనవోలు మరి జాతరను గత ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడిని ఇక్కడ కూడా మరి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు। మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు వారు చెప్పడం జరుగుతూ ఉంది, ఒక 2 కోట్ల నిధులు మాకు ఇచ్చినట్టయితే మేము కొన్ని రిపేర్స్ చేపించేటివి ఉన్నవి, ఆ మండపం అది దాన్ని చేపించుకున్నామని చెప్పారు। అయితే ఈ సంవత్సరం మాకు ఆల్రెడీ ఫండ్స్ అంతా కూడా మేము టెంపుల్స్ కేటాయించడం జరిగింది। వచ్చే సంవత్సరం 100% వచ్చి అంటే ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా 2 కోట్ల రూపాయలు ఈ ఐనవోలు దేవస్థానానికి మా తరఫున ఎండోమెంట్ తరఫున ఇస్తానని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను। అదే క్రమం కూడా 100% చేస్తాము। మరి అదేవిధంగా అన్న కోరినట్టుగా 2 కోట్ల రూపాయలు నెక్స్ట్ స్టార్టింగ్లోనే అన్నకు శాంక్షన్ ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 18, 19 తేదీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సీతక్క సభాస్థలాన్ని పరిశీలించారు। సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు సమర్థవంతంగా జరిగేలా పరిస్థితులను మంత్రి సమీక్షించారు। ఈ సందర్భంగా సభాస్థలం, వేదిక ఏర్పాటు, భద్రతా చర్యలు, పార్కింగ్, రహదారులు, తాగునీరు, విద్యుత్, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలపై అధికారులతో మంత్రి సీతక్క చర్చించారు। సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు।
పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు సంబంధిత శాఖల అధికారులకు మంత్రి సీతక్క పలు కీలక సూచనలు చేశారు. భద్రతా విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు సమృద్ధిగా కల్పించాలని తెలిపారు. సీఎం పర్యటన విజయవంతం కావాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అధికారులంతా పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశిస్తూ మేడారంలో జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపే వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు మెతుకు ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రుల గురించి మీడియాలో వార్తలు రాయించేదే రేవంత్ రెడ్డినని ఆయన ఆరోపించారు. మంత్రుల ఫోన్లను ట్యాప్ చేసి వారి వ్యక్తిగత వ్యవహారాలను మీడియాలో లీక్ చేయించి వారిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని సీఎం ప్రయత్నించాడని మెతుకు ఆనంద్ విమర్శించారు. అయితే ఈ వ్యవహారం ఆశించిన విధంగా సాగకపోవడంతో ఇప్పుడు కొంతమంది జర్నలిస్టులను బలిపశువులుగా మార్చేందుకు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జర్నలిస్టులపై పగ తీర్చుకునే ఉద్దేశంతోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారని, ఎస్ఐటీ ముసుగులో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే సోషల్ మీడియా కార్యకర్తలు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో భయభ్రాంతుల వాతావరణం సృష్టించి మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని మెతుకు ఆనంద్ ఆరోపించారు. జర్నలిస్టులపై జరుగుతున్న ఈ చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పండుగ చేసుకుంటున్నాము, కానీ రేవంత్ రెడ్డి గారేమో జర్నలిస్టులను భయపెట్టే విధంగా పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం లోపల కనిపిస్తున్నాయి. మొన్ననే మనం చూసినాం, తెలంగాణ రాష్ట్రం లోపల మంత్రుల మీద కథనాలు ఎవరు రాపిస్తున్నారు అనేటటువంటిది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, పక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అదేగాక వాళ్ళ హైకమాండ్కి కూడా తెలుసు. మరి ఇక ఏం చేయాలా? కుడిదిలో పడ్డ ఎలుకలాగా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అయ్యింది. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుడే కాక లీకులు ఇచ్చేసి మంత్రులందరినీ కూడా గుప్పెట్లోకి తీసుకొని పాలన కొనసాగించాలనే ఉద్దేశం చేత చేసింది డామిట్ కథ అడ్డం తిరిగింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏదో కొంతమందిని బలి పశువులాగా చేయాలా? జర్నలిస్టులను అరెస్టు చేయాలా? ఏదో సిట్ అనేటటువంటి ఒకటి కార్యక్రమం లాగా, అది సీరియల్స్ లాగా ఎక్కడెక్కడైతే కాలయాపన చేయాలనో అటువంటి వాటికి సిట్ ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశాలు రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తూ ఉన్నాయి. మహబూబాబాద్ మాజీ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత నివాసంలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాల సందర్భంగా ఆమె నివాసంలో భోగి మంటలు వెలిగించి సాంప్రదాయబద్ధంగా పండుగలు సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై భోగి మంటను వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భోగి పండుగ రైతుల పండుగగా కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకునే పర్వదినమని అన్నారు. ఈ సంబరాల్లో పలువురు బీఆర్ఎస్ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మాలోత్ కవితకు, కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువకులు పాల్గొనడంతో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. ఈ సందర్భంగా మాలోత్ కవిత మాట్లాడుతూ భోగి పండుగ ప్రజల మధ్య ఐక్యతను, ఆత్మీయతను పెంపొందించే పర్వదినమని పేర్కొంటూ జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నివాసం పండుగ సందడితో కలకలలాడింది.
రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న వరుస అరెస్టుల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర డీజీపీతో ఫోన్లో మాట్లాడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో, అది కూడా పండుగ పూట, జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని హరీష్ రావు ప్రశ్నించారు. చట్టబద్ధమైన ప్రొసీజర్ని అనుసరించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా అరెస్టులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్టులు ఏ నేరస్తులో కాదు, టెర్రరిస్టులు కాదని, ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభంగా పనిచేస్తుందని గుర్తు చేశారు. అలాంటి జర్నలిస్టుల పట్ల ఈ స్థాయిలో కఠినంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ తరహా అరెస్టుల వల్ల జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయని, పండుగ సమయాల్లో ఇలాంటి చర్యలు మరింత బాధ కలిగిస్తాయని తెలిపారు. పోలీస్ వ్యవస్థ బాధ్యతగా, సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. అన్యాయంగా అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర డీజీపీని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏం లేదన్న, నాకు ఇది ఒక రిక్వెస్ట్ అన్న, జర్నలిస్టులను మరీ అర్ధరాత్రి పూట, ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరం అన్న. మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయండి. అంత దట్స్ ఓకే అన్న, అది ఒక్కటి వరకు ఓకే. మిగతా అన్న తలుపులు వల్ల కొట్టినారు, ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొచ్చి బాగుండదు కదన్న. జర్నలిస్టులను కానీ వాళ్ళు డైరెక్ట్ ద ప్రొఫెషన్ ఏముంటుంది. ఈ గతంలో జరగలేదన్న ఒక్క మాట చెప్పండి అన్న, పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న, పండుగ పూట ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని బిల్డింగ్స్ కాలనీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి పండుగ సందర్భంగా కాలనీ వాసులు ఉత్సాహంగా భోగి మంటలు వేసి సాంప్రదాయబద్ధంగా పండుగకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ దీపికారెడ్డి భోగి మంటను వెలిగించి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కాలనీ వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగలను శాంతియుతంగా, సోదరభావంతో జరుపుకోవాలని సూచించారు. బిల్డింగ్స్ కాలనీ వాసులు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కలిసి ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల ముగ్గులతో కాలనీని ముస్తాబు చేయగా, యువత పలు ఆటలతో పండుగ సందడిని పెంచారు. ఈ కార్యక్రమం కాలనీలో ఐక్యతను, సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని చాటుతూ ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది. కాలనీ వాసులు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. Technically, logically, practically, and finally, it's an attitude of it's a blockbuster మహబూబాబాద్ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఉషోదయ వాకర్స్ ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామునే వాకర్స్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని భోగి మంటలు వేసి సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. భోగి మంట చుట్టూ చేరి భజనలు, పాటలతో పండుగ వాతావరణాన్ని ఉత్సాహంగా మార్చారు. మహిళలు రంగురంగుల ముగ్గులతో మైదానాన్ని అందంగా అలంకరించగా, సాంప్రదాయ దుస్తుల్లో సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉషోదయ వాకర్స్ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యంతో పాటు సాంప్రదాయాల పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్నేహభావం, ఐక్యత పెరుగుతాయని తెలిపారు. ఈ భోగి సంబరాలు మహబూబాబాద్ పట్టణంలో పండుగ శోభను మరింత పెంచి ఉల్లాసభరిత వాతావరణాన్ని నెలకొల్పాయి. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారంలో సాంప్రదాయబద్ధమైన గుడిమెలుక కార్యక్రమంను పూజారులు భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో మేడారం జాతరకు అధికారికంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జాతర సాంప్రదాయం ప్రకారం అడవిలోని పవిత్ర పుట్ట నుంచి పుట్టగడ్డి మట్టిని సేకరించి మేడారానికి తీసుకువచ్చారు. ఆ పుట్టగడ్డిని మేడారంలో ఉన్న సమ్మక్క తల్లి గుడిపై, అలాగే కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ తల్లి గుడిపై పూజారులు కప్పారు. ఈ కార్యక్రమం తల్లుల ఆవిర్భావానికి, ప్రకృతి
ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిర్వహిస్తారు. అనంతరం తల్లుల కుడలను శుభ్రపరిచి రంగురంగుల ముగ్గులతో అందంగా అలంకరించారు. గుడి మెలిగే కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తల్లులకు మొక్కులు చెల్లించారు. మేడారం పరిసర ప్రాంతాలు భక్తి శ్రద్ధలతో నిండిపోయాయి. ఈ కార్యక్రమంతో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఏర్పాట్లు మరింత ఊపందుకున్నాయి. రానున్న రోజుల్లో లక్షలాది భక్తులు తల్లుల దర్శనార్థం మేడారానికి తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ ప్రాంగణం భక్తి పరవశంతో కలకలలాడుతోంది. విజయవాడలో ప్రఖ్యాత కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి వివాదం చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తుడిపై దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది చేయి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కారు పార్కింగ్ విషయంలో భక్తుడికి సెక్యూరిటీకి సిబ్బందికి మధ్య మొదట వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగిన క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది విచక్షణ కోల్పోయి భక్తుడిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన అక్కడున్న భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఆలయానికి భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తుడిపై ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో సెక్యూరిటీ సిబ్బంది తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో దుర్గగుడి నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల భద్రత గౌరవం కాపాడాల్సిన సెక్యూరిటీ సిబ్బందే ఇలాంటి ప్రవర్తనకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటనపై స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాట్లాడుతున్నారు కదా సంక్రాంతి పండుగ వేళ మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం మాచారం గ్రామ శివారులో హైదరాబాద్ నుండి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందుగా వెళ్తున్న డీసీఎంని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 31 మంది ప్రయాణికులు గాయపడగా అందులో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి అంబులెన్స్ల ద్వారా చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పండుగ నేపథ్యంలో ప్రయాణికులు అధికంగా ఉండటంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని సమాచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.